కంట్రోలు బ్యాటరీలు వోల్టేజ్ పెంచడానికంటే అంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఒక బ్యాటరీ పెడితే ఒకటిలోని, రెండు బ్యాటరీలు అయితే రెండులోని, 3 బ్యాటరీలు అయితే 3లోని పెడతాం. అలాగ మ్యాక్సిమం 8 కాబట్టి 8 బ్యాటరీల దాకా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇది కరెంటును పెంచడానికి అంటే కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వాలంటే ఇది పెంచుతాం అన్నమాట మనం. 1 amp, 2 amp, 3 amp అలాగా. ఇక్కడ 8 కంట్రోల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ కంట్రోల్ కూడా 8 కంట్రోల్స్, 8 స్టెప్లు వస్తాయి. ఆ విధంగా ఇక్కడ ఇండికేషన్ కూడా చూపిస్తుంది యాంప్స్ మీటర్ది. యాంప్స్ పెంచినప్పుడు 5, 6 ఇలాగా అది కూడా మనకు చూపిస్తుంది. ఈ మీటర్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు బ్యాటరీ ఫుల్గా ఛార్జింగ్ అయిన తర్వాత ఈ యాప్ మీటర్ కొంచెం డౌన్ అవుతుంది, జీరోలోకి వచ్చేస్తుందండి. జీరోలోకి వచ్చేస్తుంది. జీరో అంటే పూర్తిగా జీరోలోకి రాదు కానీ 1 అలాగ వస్తుంది. అంటే ఛార్జింగ్ అయిపోయినట్టే దాదాపు. అంటే ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు బ్యాటరీస్ అన్ని ఛార్జింగ్ అవుతున్నాయి. 1కి అలా వచ్చేస్తుంది. సుమారుగా 1కి వస్తుంది. మరి జీరోకి రాదు కానీ సుమారు. అంటే ఎన్ని బ్యాటరీస్ ఉంటే ఆ రెడ్ కలర్ నాబు అన్ని బ్యాటరీల వరకు మనం పెంచుకోవచ్చు. అంటే మీరు సిరీస్లో కనెక్షన్ ఇస్తారు కదా? సిరీస్లో కనెక్షన్ ఇస్తాం. బ్యాటరీస్ అన్ని సిరీస్లోనే కనెక్ట్ ఇస్తాం. ఈ కొంచెం బ్యాటరీ చిన్నదైనా పెద్దదైనా కూడా పెట్టవచ్చు, పర్వాలేదు. చిన్న బ్యాటరీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిరీస్లో కనిపిస్తున్నప్పుడు చిన్న బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అవుతుంది. కొంచెం హీట్ ఎక్కుతుంది, బాడీ లైట్ హీట్ ఎక్కుతుంది. అది చూసి నేను తీసేస్తాం. చిన్నది త్వరగా అయిపోతుంది. ఒకటి పెద్దది ఇంకా కొంచెం ఉంచుతాం, అది ఒకటి తప్పించేస్తాం. కానీ ఇక్కడ ర్యామ్స్ ఒకటి 60 అయినా 40 అయినా అన్ని సిరీస్లోనే పెట్టేస్తాం. అంటే చిన్న బ్యాటరీ తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. బాడీ లైట్గా మనం టచ్ చేసి చూస్తాం, చేతి లైట్ హీట్ ఎక్కుతుంది. అప్పుడు ఏం చేస్తాం, తీసేస్తాం. ఇది హీట్ ఎక్కుతుంది కాబట్టి ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ఉంటే ఓవర్ హీట్ ఎక్కుతుంది కాబట్టి తీసేస్తాం. అంటే బ్యాటరీ హీట్ ఎక్కితే మాకు ఛార్జింగ్ అయిపోయినట్టు, ఛార్జింగ్ ఫుల్గా అయిపోయినట్టు. అప్పుడు దాన్ని తప్పించేస్తాం, తీసేస్తారు. తీసి మళ్ళీ సిరీస్లో ఈ బ్యాటరీస్ ఉంటాయి. మళ్ళీ ఈ బ్యాటరీ సిరీస్లో ఉంటాయి. బ్యాటరీస్ బట్టి యాంప్స్ పెంచుతాం. మీకు ఇప్పుడు ఈ బ్యాటరీ అనుకోండి సుమారుగా ఒక 6 amps పెడతాం. ఈ 150, ఈ 100 అనుకోండి ఒక 5 పెడతాం. 100 అయితే ఒక 5 amps పెడతాం. ఈ 150 ఒక 6 7 వరకు పెడతాం. 150 AH అంటే మీరు 7 amps వరకు పెడతాం. 7 amps అంటే సింగిల్ బ్యాటరీకి పెడతారా? సింగిల్ బ్యాటరీకి పెడతాం. అది ఇది అవుతాయి అంటే సింగిల్ పెడితే అలా పెడతాం. కానీ ఎక్కువ కూడా పెట్టకూడదని లేదు. దీని మీద 100 AH బ్యాటరీ కూడా 8 వరకు కూడా పెట్టచ్చు. కాకపోతే యాంప్స్ అప్పుడు ఏమంటే ఒక 6 ఇలా పెడతాం. యాంప్స్ ఛార్జింగ్ అవుతాయి, కాకపోతే కొంచెం స్లో ఛార్జింగ్ అవుతుంది. అంటే ఏహెచ్ ఎక్కువ అవడం ఛార్జింగ్. ఇప్పుడు 60 పెట్టాం అనుకోండి, ఇది కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఈ యాంప్స్ తక్కువ తీసుకుంటాయి కాబట్టి ఆ రకంగా. కానీ పెద్ద బ్యాటరీ కూడా పెట్టేస్తుంది. క్యాప్స్ అన్ని రిమూవ్ చేస్తాం. కొన్ని మెయింటెనెన్స్ అవసరం లేదే మాత్రం వాటికి క్యాప్ తీసి అవసరం ఉండదు. బట్ పైకి క్యాప్లు కూడా కనిపించదు, తీయడానికి ఏమి ఉండదు. క్యాప్స్ తీసి ఛార్జింగ్ పెడితే అవి ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉంటాయి, కాలకుండా ఉంటాయి. ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉంటాయి. ఛార్జింగ్ డివైస్కి ఫ్యాన్ అండి, కూలింగ్కి ఫ్యాను అంటే ఛార్జింగ్ అయ్యేటప్పుడు కొంచెం ట్రాన్స్ఫర్ పాడవకుండా అయ్యి కూలింగ్ కావడంగానే పెట్టాం. అంటే అదంతా ట్రాన్స్ఫార్మరే. అదంతా ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ సైజ్ కూడా చూడవచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. ఇదంటే ట్రాన్స్ఫర్ అదంతా. ఓకే. ఇది ట్రాన్స్ఫర్ మీద ఉన్న డయోడ్ అండి. ఇది డీసీ చేయడానికి. అవును, ఇది మెటల్ డయోడ్ వస్తుంది. యాంప్స్ బాగా తట్టుకుంటుంది. ఒక 20 amps వచ్చినా తట్టుకునేలా ఉంటుంది అన్నమాట. 20 amps దగ్గర అలా ఉంటుంది. ఇదంతా హీట్ సింక్ దానికి. ఓకే. ఇక మనం చెయ్యి పెట్టినా మనం ముట్టుకునే ఏం అవ్వదండి, ప్రమాదం ఏం లేదు. మొత్తం ఎంత వోల్ట్ అది ఛార్జింగ్? మీకు ఏంటంటే 8 12 96 96 volts వరకు వస్తుంది అనమాట. 96 volts. మొత్తం 8 స్టెప్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బ్యాటరీ 12 కాబట్టి 8 12 96 8 సిరీస్లో పెట్టామనుకోండి, మొత్తం 96 voltage 8 సిరీస్లో కలిపిస్తే సమానంగా పవర్ వెళ్తుంది. మొత్తం 96 volts. 96 volts డీసీ వోల్టేజ్ అండి. డీసీ వోల్టేజ్. ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి. వోల్టేజ్కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కరెంట్కి కూడా అన్ని స్టెప్స్ వస్తాయి. మొత్తం ఎన్ని బ్యాటరీస్ ఉన్నాయి సార్ ఇది? ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఛార్జింగ్ అవుతున్నాయి? 2 3 4 5 6 7 ఉన్నాయండి. 7 ఉన్నాయి కాబట్టి మనం 7లో పెట్టాం. సరిపోయింది చూడండి, సరిగ్గాను 7లో సరిపోయింది. నాబ్ 7లోనా? నాబ్ 7లో మనకే సరిపోయింది. ఇప్పుడు 7 ఉన్నాయి కాబట్టి 7 పెట్టాం, సరిగ్గా సరిపోయింది. యాంప్స్ మాత్రం అది మన ఇష్టం, అది మన ఆప్షన్ అన్నమాట. కొంచెం స్లోగా ఛార్జింగ్ అవ్వంటే తక్కువ పెడతాం,
లేదా సమానంగా 7లో పెడతాం, 8 కొంచెం పెంచినా కూడా పర్వాలేదు. అంటే మొత్తం మొత్తం ఎన్ని ఆంప్స్ వస్తుంది సార్ అది? 4, 5 ఇప్పుడు ఇక్కడ మీటర్ 20 amps మీటర్ ఇచ్చారు కాబట్టి ఆ 20 amps దాటదండి. మనం ఎంత పెంచినా 20 బిలో వస్తుంది అన్నమాట. ఆ మిషన్కి క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళు వేస్తారు కదా, అండ్ ఆ 20 దాటదు. ఇప్పుడు బిలో 20 అంటే 15 వరకు రావచ్చు, 20 దాకా వెళ్ళదు. అలా మెజర్మెంట్ ఉంటుంది. అంటే బ్యాటరీస్ తొందరగా ఛార్జింగ్ అవ్వాలంటే ఈ యాంపర్ని మీరు పెంచుతారు. స్పీడ్గా ఛార్జింగ్ అవ్వాలంటే స్పీడ్ ఛార్జింగ్ కోసం. స్పీడ్ ఛార్జింగ్